హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి యొక్క లేట్ నైట్ థాట్స్. ఓకే, అది చూద్దాం ఈరోజు. కానీ లేట్ నైట్ థాట్స్ అనగానే ఎక్కడికో డిఫరెంట్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోద్దండి. ఇది ఒక ఫ్యామిలీ ఛానల్. సో ఎప్పుడు కూడా నేను అట్లాంటి వేరే విధంగా అయితే చెప్పను. నేను లేట్ నైట్ థాట్స్ అనగానే మీరు రొమాంటిక్గా ఇంకా లేదంటే ఫిజికల్గా అలాంటివి ఊహించుకుంటే మాత్రము అలాంటి మెసేజ్లు అయితే ఇక్కడ రావు. ఓకే, సో లేట్ నైట్ థాట్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే లేట్ నైట్ అన్నప్పుడు చాలా ప్రశాంతంగా కూర్చొని ఉంటాము, మనతో మనము టైం స్పెండ్ చేస్తాము. సో ఒక ఆలోచించడానికి ఒక వ్యవధి అనేది దొరుకుతుంది, ఒక ప్రశాంతత ఉంటుంది, ఒక నిశ్శబ్దం ఉంటుంది. సో ఆ టైంలో మనకి వచ్చే థాట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ప్యూర్గా ఉంటాయి. సో మనం ఏంటంటే ఎదుటి వాళ్ళని జడ్జి చేయకుండా ఆలోచిస్తాము. అంటే మనకేంటి లాభము అనేది ఆలోచించకుండా ఎదుటి వాళ్ళు ఎలాంటి వ్యక్తి అనేది దాని గురించి అని మనం క్లియర్గా ఆలోచిస్తాము. సో దానివల్ల ఈ రీడింగ్ అనేది ఇది లేట్ నైట్ థాట్స్. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. ముందుగా ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు రీడింగ్, కానీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయాలండి. ఎందుకంటే దానివల్ల ఈ రీడింగ్ అనేది చాలామందికి వెళుతుంది. సో దానివల్ల కూడా మీకు గుడ్ కర్మ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? సో వేరే వాళ్ళకి మంచి చేస్తున్నాము అంటే అది ఆటోమేటిక్గా అది గుడ్ కర్మయే కదా. సో అది మీకు వర్తిస్తుంది. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాము. ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ. ఓకే, సో మీ యొక్క ఎనర్జీ ఏంటంటే మీరు చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తితో మీకు ఒక లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ కావాలి, ఒక పార్ట్నర్షిప్ కావాలి, ఒక మీరేంటంటే ఫ్యూచర్ వైఫ్గా కానీ హస్బెండ్గా కానీ అనుకుంటున్నారు అవతల వ్యక్తిని, మీ మనసులో ఉండే వ్యక్తిని. సో మీరు వాళ్ళతో పిల్లల్ని కన్నట్టు ఫ్యూచర్ ఊహించుకుంటున్నారు, అబండెంట్గా ఉండాలి, సో చాలా హ్యాపీగా ఉండాలి అనేది అయితే మీ ఆలోచన. మీరైతే మీ ఎనర్జీ వాళ్ళ సైడ్కి అయితే చాలా చాలా బాగుంది. మీరేంటంటే ఇద్దరం కలిసి గ్రో అవ్వాలి, అది ఫైనాన్షియల్గా కానీ లేదంటే కుటుంబ పరంగా కానీ లవ్ పరంగా కానీ మనం గ్రో అవ్వాలి, మన చిహ్నంగా ఒక బేబీని కూడా కనాలి అన్నట్టుగా మీ ఆలోచన అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది. అవతల పక్క ఆ వ్యక్తి ఆలోచనలు కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో ఆ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి, మీ యొక్క పర్సన్. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి ఏంటంటే మీ గురించి పాజిటివ్గా ఆలోచించే ఒక పర్సన్ అనమాట. వాళ్ళు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో నేను నార్మల్గా ఎప్పుడు చెప్తుంటాను కదా, క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, కలర్, హైట్, ఏజ్ ఏదైనా కావచ్చండి. సో మీ ఇద్దరికి మధ్యలో చాలా చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మన ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా లేదా అనేది ఆలోచించడం మానేసి లేట్ నైట్గా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ కనెక్షన్ని ఎలాగైనా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ కనెక్షన్లో ఎలాగైనా సక్సెస్ సాధించాలి అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు క్లియర్ కట్గా. ఓకే, సో ఇప్పుడు చూద్దాము మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి. సో నేను షఫుల్ చేసినప్పుడు మీ వ్యక్తిని తలుచుకోండి, వాళ్ళ పేరుని తలుచుకోండి, వాళ్ళతో మీరు గడిపిన మంచి క్షణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ద మెజిషియన్, 2 of Pentacles, ద హెర్మిట్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 of Pentacles. ఓకే, సో ఈ వ్యక్తి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారండి లేట్ నైట్. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళు ఐసోలేట్ అయిపోయారు, మీతో మాట్లాడకుండా మీతో దూరంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఎమోషనల్ డిస్టెన్స్ కానీ ఫిజికల్ డిస్టెన్స్ కానీ మీకైతే దూరంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక డీప్గా హర్ట్ అయ్యారు మీరు అన్న మాటలు కానీ మీరు చేసే చేష్టలకు కానీ. సో వాళ్ళైతే డీప్గా హర్ట్ అయ్యారు. సో వాళ్ళు ఏమంటారంటే నేను ఎంత నీ దగ్గరికి మంచిగా వద్దామనుకుంటేను కూడా నువ్వు నీ మాటలతో నన్ను చాలా గుచ్చి గుచ్చి గాయం చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు. సో ఈ వ్యక్తికి ఏంటంటే తన లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే మీ సహాయం కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీరు కూడా వాళ్ళతో ఉండాలి. కానీ మీరేంటంటే నువ్వు ఈ కనెక్షన్కి ఏ పేరు ఇవ్వకుండా ఎటువంటి స్టేటస్ కలగజేయకుండా నువ్వు నాతోనే ఉండాలి అంటే అది ఎలా సాధ్యం?
మనకు ఒక సొసైటీ ఉంది, ఫ్యామిలీ ఉంది. సో వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్పుకోవాలి కదా అన్నట్టుగా మీ ఆలోచన ఉంది. ఈ వ్యక్తి ఏమంటారంటే టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి, కానీ నువ్వు నాతోటే ఉండాలి అన్నట్టుగా ఈ వ్యక్తి లేట్ నైట్గా ఆలోచిస్తున్నారు. అది మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ యొక్క కనెక్షన్ అనేది మేనిఫెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాధల్లో ఉన్నారు. వీళ్ళకి అప్పులు కానీ లేదంటే ఏదైనా లాస్ రావటం కానీ బిజినెస్లో చాలా, అంటే వాళ్ళు మీ పర్సన్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక రకంగా కొంచెం పిసినారి మనస్తత్వం ఉండే వ్యక్తి అనమాట. సో తన జేబులోంచి ₹1 బయటకు వెళుతుంది అంటే వాళ్ళకి ప్రాణం వెలవెల్లాడిపోతుంది, అయ్యో నా జేబులో రూపాయి వెళ్ళిపోతుందా అన్నట్టుగా. సో ఆ విధంగా చూసుకుంటే కనుక యాక్చువల్గా చెప్పాలంటే ఈ వ్యక్తి మరీ నష్టమేమీ లేదండి. వాళ్ళ జీవితంలో ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే అయ్యో నా డబ్బులు వెళ్ళిపోతున్నాయా, నేను లాస్ అయిపోతున్నానా అన్నట్టుగా వాళ్ళకి ఒక రకమైన భయము. దానివల్ల ఏంటంటే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇది అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు కూడా మీ దగ్గర అదే చెప్తుంటారనమాట. నాకు డబ్బులు లేవు, డబ్బులు అయిపోయినాయి. ఒక్కోసారి మీరు వాళ్ళకి సహాయం చేయటం కానీ, సో ఇలాంటి పరిస్థితి కూడా వస్తుందన్నమాట. సో కానీ ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని సోల్మేట్గా భావిస్తున్నారు. సో మీతో వాళ్ళకి ఒక యూనియన్ కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు, మనస్ఫూర్తిగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే నా దగ్గర ఉండే శక్తియుక్తులన్నీ నేను ఉపయోగించి ఎలాగైనా సరే ఈ పర్సన్ని నేను నా లైఫ్లోకి తెచ్చుకోవాలి, నా లైఫ్లో పర్మనెంట్గా ఉండేలా చేయాలి అన్నట్టుగా వీళ్ళైతే మేనిఫెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు 2-2 మనుషులతో జగుల్ చేస్తున్నారు. సో ఆల్రెడీ వీళ్ళు మ్యారీడ్ అవ్వచ్చు, లేదంటే వీళ్ళ జాబు మళ్ళీ అదే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఈ రెండిటి విధంగా కూడా చాలా జగుల్ చేయటం కానీ వాళ్ళకి అర్థం కావటం లేదనమాట. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏది ముఖ్యమో. సో వాళ్ళకి మీరెంత ముఖ్యమో డబ్బులు కూడా అంతకన్నా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ జేబులోంచి ₹1 వెళ్ళిపోతే చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని ఫోకస్ చేయాలా, లేదంటే వాళ్ళ డబ్బుల్ని ఫోకస్ చేయాలా, ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఫోకస్ చేయాలా. సో ఇదేంటంటే వాళ్ళకి కొంచెము కన్ఫ్యూజన్గా ఉంది, బ్యాలెన్స్ లేదు లైఫ్లో జగుల్ చేస్తున్నారు. మీతో టైం స్పెండ్ చేయాలంటే వాళ్ళ టైం తీసి మీకు ఇవ్వాలి. ఆ టైంలో వాళ్ళు మిగతా పనులు చేసి వాళ్ళ ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో వాళ్ళకి బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ప్రస్తుతానికైతే సైలెంట్ అయిపోయారు. వాళ్ళు ఏంటంటే దూరంగా ఉండటమే మంచిది, అసలు ఈ కనెక్షన్ ఎందుకు నా లైఫ్లోకి వచ్చింది కనెక్షను అన్నట్టుగా వాళ్ళు లేట్ నైట్ థింక్ చేస్తున్నారు. సో వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు, దూరంగా కూర్చొని. నాకైతే ఒక విజన్ ఏమొస్తుందంటే వాళ్ళు ఒక బాల్కనీలో కానీ మేడపైన కానీ కూర్చొని ఆకాశం వైపు చూస్తూ, లేదంటే దూరంగా ఉన్న లైట్స్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నారు తీవ్రంగా. ఏంటంటే అసలు ఎందుకు నా లైఫ్లో ఈ పర్సన్ ఎందుకు వచ్చారు, నాకు అవసరమా, నాకు ఇప్పుడు ఏది ముఖ్యం, నాకు నా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ముఖ్యమా, లేకపోతే ఈ పర్సన్ ముఖ్యమా, నాకు లవ్ ముఖ్యమా, లేదంటే మనీ ముఖ్యమా అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళైతే కనిపెడుతున్నారనమాట. మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా ఒక ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కానీ వాళ్ళ ద్వారా మీ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు. ఈ వ్యక్తి చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండి. నేను చెప్పాను కదా మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని. ఇది ఆలోచన విధానం అవ్వచ్చు, లేదంటే వాళ్ళు నిజంగానే వయసులో మీకన్నా పెద్దవారు ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇద్దరికి చాలా ఒక రకమైన గ్యాప్ అనేది వచ్చేసింది, ఆలోచన విధానంలో గ్యాప్. మేబీ వీళ్ళు స్పిరిచువల్ అవ్వచ్చు, మీరు కాకపోవచ్చు, లేదంటే మీరు స్పిరిచువల్, వాళ్ళు మెటీరియలిస్టిక్ అవ్వచ్చు. సో ఈ విధంగా లాట్ ఆఫ్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి ఇద్దరి మధ్య. సో దానివల్ల వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు, మేమిద్దరము ఎంతవరకు సర్వైవ్ అవుతాము ఫ్యూచర్లో, మేమిద్దరము ఎంతవరకు కంటిన్యూ అవ్వగలుగుతాము ఈ కనెక్షన్లో అనేది చాలా డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారండి. చాలా మెచ్యూర్డ్ ఆలోచనలు అనమాట. సో ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి? 6 ఆఫ్ ఇంటెలిజెన్స్, జడ్జ్మెంట్, ద సన్, బాటమ్ ఆఫ్ ద డెక్, డెత్.
ఓకే. సో వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక కనెక్షన్ అయితే ఎండ్ చేసి మీ దగ్గరికి అయితే రావాలి అనుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఒక టాక్సిక్ కనెక్షన్లో అయితే ఇరుక్కున్నారు. సో ఆ టాక్సిక్ కనెక్షన్ నుంచి బయటపడి మీ దగ్గరికి రావాలి, ఒక కామర్ వాటర్స్కి రావాలి. సో వీళ్ళు మీ వైపుకి అడుగులు అనేది వేస్తున్నారు. సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక, అంటే ఈ వ్యక్తి నన్ను వదిలేస్తారేమో, లేదంటే థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళిపోతారేమో, వేరే వ్యక్తితో కంటిన్యూ చేస్తారేమో అని మీరు అనుకుంటే కనుక అది రాంగ్ అండి. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ప్లాన్ చేస్తున్నారు, ఎలాగైనా టాక్సిక్ కనెక్షన్ నుంచి బయటపడి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. దానికి ట్రావెల్ అవసరమైతే ట్రావెల్ కూడా చేస్తారు. షిఫ్ట్ అవ్వాలనుకుంటే మీకు దగ్గరలోకి షిఫ్ట్ అవుతారు. సో వాళ్ళకి చాలా చాలా ఆలోచనలు అనేవి ఉన్నాయన్నమాట. అదే ప్లానింగ్ చేస్తున్నారు లేట్ నైట్ థాట్స్లో. ఎందుకంటే వాళ్ళకి మీతో ఒక జడ్జిమెంట్ కావాలి, అంటే మీతో ఒక రీయూనియన్ కానీ లేదంటే సెకండ్ ఛాన్స్ కానీ కావాలి. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ అంతా మీలో ఉంది, ఎందుకంటే మీ దగ్గర ఉంది వాళ్ళకి హ్యాపీనెస్. సో నేను నిన్న కూడా చెప్పాను, మీరు కలిగించినంత హ్యాపీనెస్ వాళ్ళకి వేరెవ్వరు కూడా ఇవ్వలేదన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీరంటే చాలా ఒక కృతజ్ఞత అని చెప్పచ్చు. దిస్ ఈజ్ ద రైట్ వర్డ్, ఒక గ్రాటిట్యూడ్ అని చెప్పచ్చు. సో వాళ్ళ లైఫ్లో ఒక ఎడారి లాంటి జీవితంలో ఒక వర్షపు చినుకు పడితే మొలకెత్తిన చిన్న చిన్న మొక్కల్లాగా, సో మీరు వాళ్ళ లైఫ్లోని అసలు మోడువారిన జీవితంలో మీరు ఒక చిగురించినట్టు మీరు వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యారనమాట. సో దానివల్ల ఒక రకంగా అంటే మీకు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ మనసులో ఒక కృతజ్ఞత అనేది అయితే ఉందండి. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మీతో దూరంగా ఉండొచ్చు, లేదంటే మాట్లాడకుండా అయిపోవచ్చు. బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే థర్డ్ పార్టీ వల్ల కానీ, వేరే వేరే ఇతరత్ర కారణాల వల్ల మీతో ఉండట్లేదు. కానీ సో వాళ్ళకైతే ఖచ్చితంగా మీతోనే ఉండాలి, మీతో ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేయాలి. ఒక ఫ్యామిలీ, ఒక పిల్లలు పుట్టడము, మళ్ళీ ఒక ఇల్లు కట్టుకోవడము. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. మళ్ళీ చూసారా 5 ఆఫ్ పెంటికల్స్, ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, స్టెబిలిటీ అనేది లేదు. వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, నీకు నేను ఇవ్వాలి, నీకు నేను ప్రొవైడ్ చేయాలి, నిన్ను బాగా చూసుకోవాలి అంటే కనుక ఫైనాన్షియల్గా నేను స్టేబుల్గా ఉండాలి. సో దాని గురించి అనేసి వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే ఈ వ్యక్తికి ఎప్పుడు కూడా తను గొప్పగా ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఎప్పుడు సక్సెసే చూడాలి అనుకునే వ్యక్తి, దానికోసం అహర్నిశలు పాటుపడే ఒక వ్యక్తి అనమాట ఈ పర్సన్. కానీ అటువంటి లైఫ్లో మీరు ఎంటర్ అయ్యారు. మీరు ఎంటర్ అయ్యి వాళ్ళలో ఒక ప్రేమ అంటే ఏంటి, ఒక మనిషిని ఎలా చూడాలి, ఎలా గౌరవించాలి, సో ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి నేర్పించారు ఇండైరెక్ట్గా. నేనేమంటానంటే మీరేం వాళ్ళకి ట్యూషన్లు చెప్పి క్లాసులు తీసుకొని నేర్పించలేదు. మీరు మాట్లాడే విధానము, మీరు ఆలోచించే విధానము, వాళ్ళకి ఏంటంటే వాళ్ళలో ఒక మార్పు, పరిణతి చెందుతారంటారు చూసారా, అలాగ మార్పు అనేది ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక మంచి మనిషిగా మారారనమాట. సో దానికి వాళ్ళు ఎప్పటికీ కూడా మీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నారు. చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. ఫైనల్గా అల్టిమేట్గా మనం చెప్పేది ఏంటంటే వాళ్ళు ఈ కనెక్షన్ని రీబర్త్ కోరుకుంటున్నారు, సెకండ్ ఛాన్స్ కోరుకుంటున్నారు, రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. ఏదైనా ఒక టాక్సిక్ కనెక్షన్లో వాళ్ళు ఇరుక్కొని ఉంటే దాని నుంచి బయటపడి మీ దగ్గరికి రావాలి, ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది మీతో పొందాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.